పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం, దేవునికి విధేయులై ఉండుడు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి కదా, ఆ కోరికలకు బానిసలు కాకుండుడు. మిమ్ము పిలచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండుడు. 1 పేతురు 1వ అధ్యాయం 14-15 వచనములు. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం వచనములు 7-15 వరకు. పరలోక రాజ్యము సమీపించినదనియు ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు. దయ్యములను ఎల్లగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసుగుడు. మీతో బంగారము కాని, వెండిని కాని, రాగిని కాని కొనిపోవలదు. ప్రయాణమునకై జోలెను కాని, 2 అంగీలను కాని, పాదరక్షలను కాని, చేతి కర్రను కాని తీసుకొని పోవలదు. ఏలైనా పనివాడు తన బత్తెమునకు అర్హుడు. ఏ పట్టణమున గాని, ఏ పల్లెన గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వాని వెదకి కొనుడు. అచ్చటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీద వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక, మీ ఉపదేశమును ఆలింపక పోయినచో ఆ ఇంటిని గాని, పట్టణమును గాని విడిచిపొండు. మీ పాద ధూళిని సైతము అచ్చటనే విదిలించి పొండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సదోమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు సువిశేషాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు తన శిష్యులను దేవుని సువార్తను ప్రకటించడానికని పంపుతూ ఉన్నాడు ఇజ్రాయేలు ప్రజల వద్దకు. పరలోక రాజ్యం సమీపించిందని వాళ్ళకి ప్రకటించండి. ప్రకటించడమే కాకుండా వారిని స్వస్థపరచండి, మరణించిన వాళ్ళను లేవనెత్తండి, కుష్ఠరోగులను శుద్ధులను చేయండి, దయ్యములను వెడలగొట్టండి అని చెప్పి వాళ్లకు అధికారం ఇస్తా ఉన్నాడు క్రీస్తు ప్రభు. మీరు ఉచితంగా నా నుండి పొందారు కాబట్టి ఉచితంగానే వారికి వసగండి అని చెప్పి చెప్తున్నారు. వెళ్ళేటప్పుడు మీరు ఏ వాల్యుబుల్స్ తీసుకువెళ్ళొద్దు. బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ ఏది తీసుకెళ్ళొద్దు. కనీసం జోలెను కానీ, 2 అంగీలను కానీ, పాదరక్షలు కానీ, చేతి కర్రను సైతము తీసుకువెళ్ళొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకని క్రీస్తు ప్రభు అలా చెప్తున్నారంటే, ఇవన్నీ భద్రతకు కానీ, సౌలభ్యానికి కానీ, సౌకర్యానికి కానీ సూచకాలు. క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, పూర్తిగా దేవుని సమృద్ధి మీద మీరు ఆధారపడి జీవించండి అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా మీరు బత్తెమునకు అర్హులు, ఎందుకంటే మీరు సువార్త పని చేస్తున్నారు కాబట్టి మీరు జీతానికి అర్హులు అని చెప్పి చెప్తున్నారు. ప్రజలే మీకు ఆతిథ్యం ఇస్తారు, ఆహారం ఇస్తారు, నివాసం కలుగజేస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు. అంతేకాకుండా మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇంటిని దీవించండి. ఆ ఇల్లు శాంతిని అంగీకరించగలిగిన ఇల్లు అయితే గనక శాంతి వాళ్ళకి
లభిస్తుంది, లేనిచో మీ శాంతి మీకు తిరిగి వస్తుందని చెప్తారు. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానింపరో, మీ ఉపదేశమును వినని వాళ్ళెవరైతే ఉంటారో, ఆ పట్టణము గాని, ఆ ఇంటి దగ్గర గాని మీ పాదధూళిని విదిలించి వెళ్ళండని చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభువు. తీర్పు దినమున వాళ్ళు మీ ఉపదేశాన్ని విననందుకు, దేవుని వాక్యాన్ని ఆలకించనందుకు, విశ్వసించనందుకు వాళ్ళకి సొదొమ గొమొర్రా గతి కంటే భయంకరమైన గతి ఉంటుందని చెప్తూ ఉన్నారు. అంటే ఖండన వారికి తప్పదు, నరకాగ్నికి వారి గురి అవుతారు అని క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు ఈ సువిశేషంలో. మరి మనం ఏమాత్రము ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నామనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనము దేవుని మీద ఆధారపడుతున్నామా, లేక ఇహలోక సంగతుల మీద మన దృష్టిని కేంద్రీకరిస్తున్నామా అని కూడా మనల్ని మనము పరిశీలించుకోవాలి అని ఈ సువిశేషం మనకి బోధిస్తూ ఉంది. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మీరు మాకు వసిగిన సకల మేలులకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తే ప్రభువా, మీరు అన్నీ సమకూరుస్తారని సువిశేషంలో చెప్పబడుతూ ఉంది ప్రభువా. మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను దీవించండి ప్రభువా. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. మా ఈ ప్రార్థననంతా యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి. ఆమెన్.